భాషలకి అర్థం చెప్పు శక్తి అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే పరలోక సంబంధమైన ఒక శక్తిగా, ఒక సామర్థ్యంగా, ఒక అతీంద్రియ శక్తిగా ఒక వ్యక్తి భాషల్లో అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషల్లో దాగి ఉన్న మర్మాలని, ఆ రహస్యాలని, పరలోకమైన సంగతులను వీరు బహిర్గతం చేయడం, వెల్లడి చేయడం, వాటిని మరి అర్థం కాని ఉన్న ఆ భాషలో నుంచి సామాన్య భాషలోనికి వీరు వ్యక్తీకరించడం లాంటిదిగా మనం చూడగలం. భాషలకు అర్థం చెప్పేవాళ్ళు భాషలు మాట్లాడే వ్యక్తి యొక్క ప్రతి పదానికి పదానికి అర్థం చెప్తారు అనుకుంటుంటారు. నో అలా ఉండదండి. అలా చూడండి, ఇక్కడ ఇలా భాషలు పలికేటప్పుడు, మర్మాలు పలికేటప్పుడు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. జర్నల్స్లో ఆర్టికల్ చూస్తే ఆ ఆర్టికల్ని రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఆర్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ముందు అబ్స్ట్రాక్ట్ అనమాట. రెండవది కింద ఫుల్ ఆర్టికల్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ అనేది కొట్టే తెచ్చినట్టుగా సంగ్రహంగా రాయబడి ఉంటుంది. మరి కింద చూస్తే ఫుల్ ఆర్టికల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక భాషలతో మాట్లాడే వాళ్ళు కావచ్చు, వివిధ రకాల భాషలు, నానావిధ భాషలు మాట్లాడే వరం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం సంగ్రహంగా పరలోకమైన సంగతులను, మర్మాలను కేవలం అబ్స్ట్రాక్ట్గా చెప్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చెప్పారు కదండి, వీళ్ళు ఫుల్ ఆర్టికల్ని మరి చెప్పడం ప్రారంభిస్తుంటారు. అది తేడా. చూడండి, భాషలు చెప్పేవారికి భాషలకు అర్థం చెప్పేవారికి ఎంత తేడా.